మా ఊర్లో ఉన్న హనుమాన్ టెంపుల్. ఇది మా మా తాత వాళ్ళు నిర్మించిన టెంపుల్. మా తాత ఒక కవి ఉండే. ఆ తర్వాత మా మామయ్య ఈ దేవుణ్ణి ఎప్పుడు చూసుకుంటూ ఉండేవాడు. వచ్చి ఎక్కడ ఎంత ఇదిగా ఉన్నా కానీ మా మామయ్య వచ్చి పూజ చేసేవాడు. ఇట్లా చెట్లు చెదారం ఉన్న తర్వాత మా ఆయన కొంచెం ఏదో చేయాలి, గుడికి చేయాలనుకున్నాడు కానీ అదృష్టం కలిసి రాలేదు. కలిసి వచ్చినప్పుడు మేము ఏదో చేయాలి దేవుడికి అని అనుకుంటున్నాము. విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు, చేసి హెల్ప్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఇగో ఇంత చీదు ఇది ఎంత ఇట్లా ఉన్నా కానీ మేము ఇయర్ ఒక రోజున వచ్చి మా దేవుణ్ణి చూసి కొబ్బరికాయ కొట్టి ఇట్లా చేస్తాము. ఆయన దయ ఉంటే, ఆంజనేయ స్వామి దయ ఉంటే అన్నీ చేపిస్తాడు కలిసి వస్తే. దేవుడు భూమి కూడా ఆక్రమించడం మనుషులు ఉన్నారు. ఇక్కడ ఇగో కబ్జాలకు వచ్చారు. అదృష్టం బాగుంటే, డబ్బు అనేది ఉంటే ఇంకా చేయాలంటే ఉంటుంది, కానీ చేయాలనుకున్న వాళ్ళకు తొందరగా డబ్బు సమకరించాడు. మాకు చేతనైనాక మేము చేసిన తర్వాత వేరే వాళ్ళు ఇస్తే చేయాలనే ఉద్దేశంతో ఊరుకున్నాము. చాలామంది ముందుకు వచ్చారు, మేము ఇస్తాము చేయండి అని. కానీ మేము మా సంపాదించిన డబ్బుతోనే స్టార్ట్ చేసినాక ఇంకొకరిది పెట్టి చేయాలనే ఉద్దేశంతో మా ఆయన ముందుకు కాలేడు. ఇక్కడ మామిడి చెట్టు ఉంటుంది, బాగా కాయలు అవుతాయి. రోడ్డుకు దగ్గరలో ఉండే ఇలా భగీరథ కట్టి రోడ్డు నుంచి దారి లేకుండా చేశారు. ఇంకొకటి ఆశ, ఈ హనుమాన్ విగ్రహంను మంచిగా కట్టి పెడదాము ఒక గద్దె మీద అనుకున్నాం. ఎప్పుడుందో టైం సహకరిస్తందుకు దేవుడు. ఆయనకు మంచిగా సహకరించాలి ఆ దేవుడు. బిజినెస్ అయినా ఏదైనా మేము ఇంకా మంచి చేయాలని అనుకుంటున్నాము. మొదలు పెట్టినాము, మధ్యలో ఆగడం జరిగింది. మాత్రం దేవుంది స్టార్ట్ చేసినాం కాబట్టి ఆయననే ఏ విధంగానో మళ్ళీ స్టార్ట్ చేపిస్తాడనే నమ్మకం. మా తాత తర్వాత మా మామయ్య చేసిండు, మా మామయ్య తర్వాత మా ఆయన చేయాలని నిర్ణయించిండు. తర్వాత మేము చేయాలి, చేసిన తర్వాత మా బాబు ఇంకా మంచిగా అదృష్టం దయ వల్ల జాబు అవి వచ్చినాక ఆయనతో కూడా చేపియాలనే మా ఉద్దేశం.